ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 27 నుంచి 30 వరకు జ్ఞాపం చేసుకుందాం. ప్రయాసపడి 11:27 సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. నా తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు. నా తండ్రి కాక కుమారుని ఎవరు ఎరగరు. కుమారుడు కాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచ ఉద్దేశించును వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగరు. ప్రయాసపడి భారములు మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే సమస్త సృష్టికర్త ఆయనేనండి. కానీ ఆయన ఎరుగున్నవారు ఎంతమంది ఉంటారు? అనుభవపూర్వకంగా ప్రభుని ఎరిగి ఉండి ప్రభు చిత్తానుసారంగా జీవించే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ప్రభు ఏమిటో కూడా ఎవరికి పరిపూర్ణంగా ఎవరికి తెలియదు. ఆయన బయలుపరుచుకుంటేనే ఆయన అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఈ లోకంలో మనం అందరూ కూడాను ఎవరి చిత్తానుసారంగా వాళ్ళు ముందుకు వెళుతూ జీవిస్తున్న వారమే. మన ప్రయాసాలతోనే ఉన్నామండి. ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, సమస్యల్లోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ, అనారోగ్యాలతోనూ, ఎన్నెన్నో రకరకాల సమస్యలతోనూ కొట్టిమిట్లాడుతున్న వాళ్ళు. దానికి తోడు మనం చేసిన అపరాధాలు, పాపములు, దోషములు, భారాలు మోసుకుంటూ వాటి ఫలితాలు అనుభవిస్తున్న వారమేనండి. ఇక్కడ స్పష్టంగా ప్రభువే చెప్తున్నారు. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి? మనం విమోచించడానికి, మనం రక్షించడానికి, మనం నడిపించడానికి ఆయన వచ్చారు. కానీ ఆయన మనకు తెలుసుకోగలుగుతున్నామా అంటే తెలుసుకోలేమండి. అంటే ఆయనకయ్యా ఆయన మన బయలుపరిస్తేనే ఆయన ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆ మాట స్పష్టంగా ప్రభువే చెప్తున్నారండి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పించబడి ఉన్నది. తండ్రి కాక ఎవడను కుమారుని ఎరగడు. కుమారుడు కాకను కుమారుడు ఎవనికి ఆయన బయలుపరచని ఉద్దేశించును వాడు కాకను మరి ఎవడును తండ్రిని ఎరగడండి. ఎందుకంటే తండ్రి చిత్తం అయితేనే దేవుని సన్నిధిలో నిలవగలుగుతామని. ఈరోజు కూడి ఏర్పాటు చేశారంటే దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది, కానీ మనం అనుకుంటే జరగదండి. అనుకున్నంత మాత్రమే కూడికి ఏర్పడుతున్నాడు అనుకోవటం అవివేకమే. దేవుని చిత్తం అయితేనే అన్నీ కూడా సక్రంగా జరుగుతాయి. దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా దేవుని చిత్తమై ఉన్నప్పుడు లోబడే వారమునే ఉండాలి. అందులో లోబడ్డామనుకోండి దేవుడు ఏం కార్యాలు చేస్తారో అది పొందుకుని దాని ద్వారా ముందుకెళ్లే వారమునే ఉండాలి. అని చిత్తం తెలుసుకుని అది నెరవేర్చుకోవటానికి ప్రయాసపడే వారమునే ఉండాలి. ఎందుకంటే ఆయన సూచిస్తున్న దేవుడు, ఆయన అందరినీ గమనించేవారు. ఆయన ఎందుకంటే తండ్రి ఎలాగుంటారో మనకు తెలియకపోవచ్చు, కానీ ఎందుకంటే ఏ మనుషుడు ఆయన చూడలేదు. కానీ ఆయన మనం చూస్తున్న వారే. ఆయనే ఈ లోకాన్ని దిగి వచ్చారే. వచ్చి ఆయన ముందుని నడిపించినా సరే, ఎందుకంటే మన ఆలోచన తీరును, మన జ్ఞానమును, దేవుని ఆలోచన వేరు, దేవుని జ్ఞానం వేరే. మన జ్ఞానంతోనూ దేవుని మనం ఏమాత్రం గ్రహించుకోలేము మనం. ఎందుకంటే ఆయన జ్ఞానం అనంత జ్ఞానం అయింది. మన జ్ఞానం వేరు, ఆయన జ్ఞానం వేరు. ఆయన గ్రహించుకోవటం అనేది చాలా కష్టమైంది. మరి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనే దిగి వచ్చారు. అయినా సరే గ్రహించుకోగలిగారా? మరి నిర్గమకాండ 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు వాసస్థానమై
అమ్మా నివాస నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? కేవలం నరమాత్రులైన మనల్ని నడిపించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి కింద దిగి వచ్చారు. మరి కింద దిగి వచ్చి ఈ బాధలన్నీ చూసి వారు పడుతున్నటువంటి వ్యక్తి శాఖలో ఉన్నటువంటి ఆ కష్టాన్నంతా గమనించి వారిని ఏదో రకంగా ఎందుకంటే వారిని ఆ కష్టం నుంచి విడిపించడానికి పరలోకం నుంచి దిగి వచ్చారు. దిగి వచ్చి దగ్గర 40 సంవత్సరాలు వారితోనే నడిచారు. నడిచిన సరే కానాన్ని వెళ్ళగలిగారండి? ఎందుకు గ్రహించుకోలేం అంటే మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన. మన ఆలోచన దేవుడు అందరూ దేవుడు కృపేస్తేనే ఆయన మన ఆలోచనలో గ్రహించుకోగలుగుతామండి. ఎందుకంటే మన జ్ఞానం వేరు, మన ఆలోచన తీరు వేరు. మన ఆలోచన అంతవరకు వెళ్దాం. ఎందుకంటే మన కింద వారం, ఆయన పైన వారు. ఆయన గ్రహించుకోలేమండి. ఎందుకంటే మన జ్ఞానం వేరు, ఆయన జ్ఞానం వేరు. అనంత జ్ఞానం అయింది, అన్నీ తెలుసు అనుకుంటాం మనం. కానీ ఆయన కనుక ఆ అవకాశం మనకి ఇవ్వకపోతే విషయమంతా కూడా మనకి దేవుని గురించి తెలియదు. ఏమాత్రం మనం గ్రహించుకోలేము. మనం ఏదో మనం అనుకున్నదే మన అంత నిజం అనుకుంటాం. మనం కాదండి, దేవుడు బయలుపరిచిందే వాస్తవం. ఆయన బయలుపరుచుకుంటేనే ఆయన గురించి మనం గ్రహించుకోగలుగుతాం. మనం ఆయనే దిగి వచ్చారు, కానీ వీళ్ళందరూ గ్రహించుకోగలిగారా? ఎన్నో రకాలుగా, రాత్రి అగ్నిస్తంభంగా, పగల మేఘస్తంభంగా, ఆయన పరిశుద్ధాత్మతోను యేసయ్యతోను అదే తండ్రిగాను 3 రూపాయల్లోనూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ అద్భుతాలు చేసుకుంటూ ఆయనే ముందు నడిపించారు. అలా నడిపించడానికి కారణం ఏమిటి? ఎందుకంటే మనం పడుతున్న బాధలను చూసి, ఎందుకంటే మనం కేవలం మన ఎట్టువారం అని ఒట్టివారం మట్టివారం, ఏమాత్రం శక్తి బలం లేని వారం. మనం రక్షించుకోలేం, ఎవరికి సహాయం చేసే శక్తి కూడా మనకు ఉండదండి. ఆ స్థితిలో మనం ఉన్నాం కాబట్టి మనల్ని రక్షించుకోవటానికి, తన స్వరూపంలో మనల్ని రక్షించుకోవటానికి ఆయనే కింద దిగి వచ్చి అందుకే ప్రయాసరుడి భారాలు మోసిన సమస్త జనులారా అని పిలుస్తున్నారండి. ప్రయాసంలోనే ఉన్నాం మనం, కానీ ఆ ప్రయాసంలో ఉన్నాం, కానీ వాస్తవాన్ని గ్రహించుకోగలుగుతామా? వాస్తవాన్ని గ్రహించుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆయన ముందు నిలవలేమండి. ఎందుకంటే ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడైన. మన స్థితిని గమనిస్తే మనం ఈ రకంగా దేవుని సన్నిధానం కూడా రాలేము. మనం అత్యంత పరిశుద్ధుడైన అయినా సరే మనం ఎలాగున్నా సరే ఆయన సహనంతోనే అన్నీ ఓర్చుకుంటూ మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి అవన్నీ కూడా ఆయనే భరించారు. ఆ మాట యేసయ్యలో కూడా ఉంటుంది చూడండి స్పష్టంగా. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలోను రెండో అధ్యాయంలో 21 నుంచి చదువు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరిని ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మరి ఆయన ఎవరైనా ఆయన ఎంతగా తగ్గించుకుని ఆ విధంగా ముందుకెళ్ళారంటే ఆమె ఫిలిప్పీలు 2:6 చూడము. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానమైన
ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపముగా ధరించుకుని తన్ను తానే రిక్తునిగా ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చింది అని దేవుడిగా దగ్గర అవ్వచ్చు కదండి. ఎందుకంటే మన స్వభావం ఏమిటంటే మన రూపంలో ఉన్న వారిని మనం హక్కుని చేర్చుకుంటాం, కానీ ఏ రూపంలో ఉన్నా చేర్చుకోవడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే స్నేహం చేయాలంటే ఇద్దరు మనుషులు కలిసి స్నేహం చేయగలుగుతారు, కానీ దేవునితో స్నేహం చేయలేము మనం. అందుకే ఆయన మనుషు రూపం ధరించవలసి వచ్చింది. మన రూపంలో ధరించి మనతో స్నేహం చేస్తూ మనల్ని విమోచించడానికి, మనం రక్షించడానికి, మన భారం అంతా కూడా ఆయన. ఎందుకంటే ముఖ్య స్నేహితులు ఏం చేస్తారండి? ఏ స్థితిలో ఉన్నవైనా సరే తన స్నేహితుడి యొక్క కష్టాన్ని పంచుకుని రక్షించడానికి, ఆ భారాన్ని తాను మోసుకోవటానికి సిద్ధపడతారు. అందుకే ముఖ్య స్నేహితుడిగా వచ్చారు ఆయన. మనల్ని విమోచించడానికి, రక్షించడానికి బంధువుగా వచ్చారు ఆయన. అందుకే మన స్వరూపాన్ని ధరించారు. అందుకోసం దేన్ని విడిచిపెట్టారు ఆయన? తన యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం తెలిసి కూడా దాని అంతా పక్కన పెట్టి మన పాపం వల్ల వచ్చే జీతాన్ని ఆయన భరించడానికి ఈ లోకానికి వచ్చి. కానీ ఎంతమంది దాన్ని గ్రహించుకోగలిగారు? ధైర్యంగా ముందుకు వచ్చింది కొద్దిమంది వాళ్ళనే కలవరి సంఘం అంటారు. అత్యంత కొద్దిమందిని ఆయన త్యాగాన్ని, ఆయన చేసిన కార్యాలను గుర్తించుకుని ప్రభు అంటే ఏమిటో తెలుసుకుని ఆయన మీద ఆధారపడే వారు అత్యంత కొద్దిమంది మాత్రమే ఉన్నారండి. అందుకే దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్న పేరు పెట్టుకున్న వాళ్ళే ఇక్కడ మత్తయి 28:18 చూడము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితోనూ చెప్పానండి. ఆయన సర్వరక్షకుడు గాను ఆయనే మనతో ఉంటానని ఆయనే చెప్తున్నారండి. ఆయన ఎంతవరకు ఉంటారు మనతోనూ? మనం ఆయనలో నిలిచినంత కాలం సదాకాలం ఆయన మనతోనే ఉంటారండి. రక్షించడానికి సిద్ధపడి ఉంటారు. అందుకే దేవుని సాక్ష్యం కూడా ఆయనకు ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 3:16లోను యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి నా మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇంక ఆయన సాక్షి ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఆకాశం నుండి. అక్కడి నుంచి ప్రభువే స్పష్టంగా ప్రకటించినా సరే అక్కడ ఉన్న యూదులందరూ చాలా మంది విన్నారండి. విన్నా సరే వారు దేవుడు చేసే కార్యాలంతా వల్ల తమ దగ్గరికి ప్రజలు రావట్లేదని, దేవుని వద్దకే వెళుతున్నారని అసూయ చెంది ఎడకి ఆయన ఏ విధంగానే సరే ఆయన కక్ష తీర్చుకోవటానికి, ఆయన శిలువుకి అప్పచెప్పడానికి కూడా వాళ్ళు అంత సిద్ధపడిపోయారు. ఎందుకు శిలువుకి అప్పచెప్పింది ఎవరు? కేవలం శిష్యులుగా ఉన్నటువంటి వారు కాకుండా యూదులుగా ఉన్నటువంటి
క్రైస్తవుని పేరు పెట్టుకున్నటువంటి వారే దేవుని మీద అసూయతోనూ ద్వేషముతోనూ కనుక దేవుని అక్కడ అప్పచెప్పడానికి వారు సిద్ధపడిపోయారు. మరి అలా అప్పచెప్పడానికి కారణం ఏమిటి? ఆయనే దేవుడని తెలుసుకుంటే అలా పని చేయలేరు. తానే దిగి వచ్చి ఆయన బాప్తీసం తీసుకోవడం యోర్దాను నదిలో కూడాను బాప్తీసం తీసుకునే వెంటనే పరలోకం నుంచి ఒక శబ్దం వినపడి పావురమే అని భుజం మీద వాళ్ళతో చూసి కూడా సాక్ష్యాన్ని వాళ్ళందరూ విన్న తర్వాత కూడాను అసూయతో వాళ్ళ కళ్ళు మూసుకుపోయి ఇక్కడికి జీవం గల దేవుడికి తెలుసు కూడాను ఆ దేవుడికి ఏం శిక్ష వేయటానికి వెళ్ళారండి? ఎందుకంటే మన శిక్షని ఆయన భరించడానికి వచ్చారు, కానీ ఆయనే శిక్షించాలి మనల్ని. కానీ తన పేరు పెట్టుకున్న వారు అందరూ కూడా ఇప్పుడు ఎవరు శిక్ష చేతపట్టారు? అది వారి పాపం అనే దాన్ని వారి కళ్ళు మూసేయటం వల్ల వారి దేవుని గుర్తించలేక కనుక అంధకారంలోనే ఉండేవారు తమ క్రియలు చేస్తున్నారు. ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోలేని స్థితిలో ఉన్న మనము అంధకారంలోనే ఉండిపోతామండి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, కానీ మనం పేరు పెట్టుకుంటాం, దేవుడిని వెంబడిస్తున్నాం అనుకుంటాం, కానీ మనం చేసే కార్యాలు దేవునికి మహిమపరుస్తున్నాయా లేకపోతే దేవునికి ఆగ్రహం కలిగించాక ఉంటున్నాయా? ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం, దేవుని పేరు పెట్టుకుంటాం, ఎన్నో కార్యాలు చేస్తామండి, కానీ అవి వాటి వల్ల దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుందా లేకపోతే దేవుని కోపం వస్తుందా? సరే, మత్తయి సువార్త 27:18 చూడమ్మా. పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించాలని అతడు ఎరిగి ఉండెను. స్పష్టంగా రాయబడిందమ్మా. అవునయ్యా. మనుషులు అసూయ ఏం చేస్తుంది? ఎంతకైనా తెలుసు, గుడితనం కలగజేస్తుందండి. ఎంతో గ్రహించుకోలేము. అసూయ అనేది మనలో ప్రవేశించింది అనుకోండి, అది ఎంత ఘోరంలో తీసుకెళ్తుందో మనకు తెలియదండి. అసూయ అనేది మనకి రాకూడదు. దేవుణ్ణి సిలువుగా అప్పచెప్పడానికి వాళ్ళు సిద్ధపడిపోయారండి. అటువంటి వాళ్ళు మనం ఎంత? దేవుడిచ్చింది అది తృప్తి పడతాం నేర్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటారు. కానీ వారికి ఇచ్చిన చూసి మనం అసూయ పడ్డాం అనుకోండి, అది మనకు కావాలని కోరుకున్నాం అనుకోండి, అందువల్ల దేవునికి ఖచ్చితంగా దాన్ని ఒప్పించే విధంగా ఉంటుందా? లేకపోతే అసూయ పడకూడదు. అంటే వాళ్ళకి ఇచ్చింది దేవుడు వాళ్ళకి ఇచ్చారు, మనకే ఇస్తాడు. అది మనకి ఏది అవసరమో దేవుడు తెలుసు కాబట్టి మనకే ఇస్తారు. అసూయ అనేది మనలో ప్రవేశిస్తే ఇతరమైన ఏమొస్తుంది? భేదాలు, కోపాలు, ఇటువంటి పనులు చేయటాలు, అంటే వారికి అపకారం చేయటాలు, ఇవన్నీ ఎందులోంచి వస్తాయి? కేవలం అసూయలోంచి. అసూయ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత జీవితాలు ఎలాగుంటాయి? అంతేదో జాబ్లో ఉన్నారు చూడండి, వాళ్ళ ప్రమోషన్ వచ్చిందంటే చూస్తూ ఉండగా వాళ్ళ ప్రమోషన్ వస్తే కింద ఉన్న వాళ్ళకి వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తారు. అలాగే రకరకాలుగాను అదే వ్యాపారాలు ఎదుగుతూ ఉన్నారు అనుకోండి, వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి అసూయ అనేది వస్తే ఏమవుతుంది? అన్నీ వచ్చేస్తాయి. అందుకే అది ఉన్నది కాబట్టి ఒకళ్ళు మనం ఓర్చుకోలే స్థితిలో ఉన్నాం కాబట్టి, పాపంలో బతుకుతున్నాం కాబట్టి, దేవుడు దిగి వచ్చినా సరే దేవుడిని కూడా గుర్తించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతారండి. అందుకే ప్రభు పిలుస్తున్నారు అన్నమాట, ప్రయాసలు కూడా భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు మీ విశ్రాంతిని కలగజేసేదను. ఈ లోకంలోనూ ఎక్కువ కష్టాలు వచ్చేది దీనివల్ల వస్తాయి. ద్వేషాల వల్ల, అసూయల వల్ల, తెలియకుండా దేవుడికి విరోధులుగా మారటం వల్ల వచ్చే ఫలితాలే మన మీద ఏలుబడి చేస్తాయి. హల్లెలూయా. ఖచ్చితంగానే. అందుకే మనలోనూ ఈ లేకుండా జాగ్రత్త పడేవారునే దేవుడితో నడుస్తున్నాం కాబట్టి ఎప్పుడు ఎలా ఉండాలి? మెలకు కలిగి ఉండాలి. ఎప్పుడు మన పరిస్థితులను ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతో నడుస్తున్నాం కాబట్టి మెలకు కలిగి
మనం ఆయనతో కలిసి నడిచేవారు ఉండాలండి. వాళ్ళు నడుస్తున్నారు కానీ ఆధ్యాత్మికంగా వారు మెలకుగా లేకపోవటం వల్ల దేవుడు చేసిన కార్యాలు వాళ్ళు త్వరలోనే మర్చిపోయారు. అందుకే వాళ్ళు దేవుడే దగ్గర ఉన్నాను, వాళ్ళ కష్టాలన్నీ కూడా వాళ్ళకి ఎలా కనపడి మొయ్యలేని భారాల కింద. ఇప్పుడైనా సరే దేవుడు మన పక్కనే ఉన్నా సరే మనం గుర్తించుకోలేక ఏం చేస్తాం, మనం ఆ భారాల మీదే బాధలు పడుతూ ఉంటాం. అదే కానీ దేవుని దగ్గర మన దేవునికి అప్పచెప్తే అదే అప్పచెప్పమని అడుగుతున్నారే. ఎందుకు ప్రయాసాలు పడతారు? నా యొద్దకు రండి, మీ కాడి నాకు దింపండి. ఏ కాడి? పాపంలో వచ్చేటువంటి భారవాణి. ఆయన ఎవరో తెలుసుకున్నాం, ఇప్పుడు నమ్మాలి మనం. ఆయన దగ్గరికి వెళ్తే మనకి విడుదల వస్తుందని నమ్మేమనుకోండి, ఖచ్చితంగా నమ్మకం ఏం తీసుకొస్తుంది? రక్షణ. నమ్మకం లేకుండా ఏది జరగదు. అందుకే నమ్మాలి. నమ్మేమనుకోండి ఆయనే మన రక్షకుడిగా ఉంటారండి. ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా ముందుకు యోహానులోను 5:18 చూడమ్మా. ఆయన 5:18 ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన దేవునితో సమానునిగా చేసుకుని కనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపగలనని మరి ఎక్కువగా ఆయన గురించి ఆయన చెప్పుకుంటేనే నమ్మటం లేదండి. దేవుడే దిగొచ్చి చెప్పినా కానీ నమ్మటం లేదంటే ఇంక దేని బట్టి నమ్ముతారు? అందుకే దేవుడిగా దిగి వస్తే మరి చేర్చుకోలేము. అందుకే మన రూపంలోకి రావాల్సి వచ్చింది, ఆయన శరీరాన్ని ధరించవలసి వచ్చింది. శరీరం ధరిస్తేనే నమ్మలేకపోతున్నారు, మరి దేవుడిగా దిగి వస్తే అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిగా మనకి అనుగ్రహం, ఈ లోకంలో పుట్టే విధంగా ఆయన మనకు అనుగ్రహించారు. ఆయన ఆ కార్యం చేయకపోతే మనకి ఏనాడు విడుదల అనేది ఎంత మాత్రం రాదే. కానీ మన పరిస్థితి ఎలాగుంటే ప్రసంగి 1:8 చూడమ్మా. ఒకటి 8 1:8 ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నవి మనుషులు దాన్ని వివరింపజాలరు. మనుషులు వాటిని వివరింపజాలరు. చూచుడి చేత కన్ను తృప్తి పొందకున్నది. చూచుడి చేత కన్ను తృప్తి పొందకున్నది. వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మనకు ఉండినదే మళ్ళీ జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం, చాలు అనిపిస్తుందండి. అదే కానీ లోకం కబుర్లు చెప్పుకుంటానికి ఎన్ని గంటలు సరిపోతాయండి? ఇలా అనిపిస్తూనే ఉంటది. లోకాన్ని చూస్తూనే ఉంటాం, చూడాలనిపిస్తూనే ఉంటుంది. అక్కడ కసి జాగ్రత్తగా లేవనుకోండి, లోకంలో వారు వెళుతుంటారు, మనం వెళ్ళిపోతాం. ఇదే ప్రసంగిలోను ఇంకా ముందు చూడు 2:22 చూడమ్మా. సూర్యుని కింద నేను పడిన రెండు వస్తున్నారు స్పష్టంగా చదువు. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటిను వాడి తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుతున్నది? వారి దినములన్నీ శ్రమకరములు. అంటే దినములన్నీ ఎలాగుంటున్నాయి? శ్రమ. వాని పాటలు వ్యసనకరములు. రాత్రి ఎందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు. ఇది ఎన్నో పనులు చేస్తున్నాం, ఎన్నో రకాల పనులు చేస్తున్నాం,
రాత్రి ఎందుకు నెమ్మదిగా అవ్వకూడదు కారణం ఏంటి? ఏది మన చేతిలో లేదు. సమస్తమే వ్యర్థమే. ఏదో చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కానీ అదంతా మన చేతిలో ఉందండి లేదు. అందుకే అదంతా కూడా ఎవరి మీద భారం పెట్టాలి? దేవుని మీద భారం పెట్టకుండా మనం ఏం చేయడానికి వెళ్ళినా సరే మనశ్శాంతిని ఉండదండి. విత్తనాలు వేస్తాం, విత్తనాలు వేసిన రైతు పొద్దున్నీ విత్తనాలు వేసి వచ్చేస్తాడు. మొలుస్తుందని నమ్మి వస్తాడా లేకపోతే మొలవదు అనుకుంటాడా? అంత దేవుని మీద నమ్మకమే కదా. ఆ నమ్మకం మన విశ్వాస జీవితంలో ఉండాలి. మనం ఏం చేసినా సరే దేవుడు మన తోడై ఉన్నాడు అని దేవుని నమ్మకంతో మన ప్రతి పనిని చేసుకుంటూ దేవుని సహాయంతో ముందుకెళ్ళామనుకోండి, అది మనకి ఆయాస్కరం కాదు. దేవుని సహాయం లేకపోతే అదేదో సందేహం. ప్రతి పనిలోనే ఏమొస్తుంది? మనకి సందేహం వస్తుంది. సందేహం వచ్చినప్పుడే మన ప్రయాసాలు ఎక్కువ అవుతాయి. అందుకే ప్రయాసపడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగా చేసేదను. అవన్నీ విడిచిపెట్టాలండి. దేవుని నమ్మాలి, విశ్వసించాలి, పరిపూర్ణంగా ఉన్న దేవుని మీద అనుకోవాలి. మన కష్టాలని దేవుని దగ్గర తీసుకురావాలి. ఎందుకంటే మన కాడి బరువు దేవుని కాలి సులువండి. అదే సులువైన పద్ధతి అనమాట. దేవుని కాడిని మోయటానికి సిద్ధపడ్డామనుకోండి, దేవుడే మనకి. ఇంకా మన చివరిగా ఇంకోటి ఉంటుంది, 26:16 చూడమ. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. ఎందుకంటే మనకు తెలియదు. ఎందుకంటే చాలా మందికి ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదు. అందుకే ఎక్కడ నిలవమన్నారు? అంటే పురాతన మార్గం ఎక్కడుంది? ఆదాము అవ్వకి ఎవరు బయలుపరిచారు? అదే పురాతన మార్గం. దేవుడు బయలుపరిచిన మార్గం. ఆ మార్గములో నిలుసుని దేవుని అడిగేవారు పురాతన మార్గం ఎవరు బయలుపరిచారండి? అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యేసే దగ్గర నుంచుని ఆయన ఇచ్చిన సన్నిధానంలో నుంచుని ఆ మార్గంలో వెళ్ళే విధంగా దేవుని సహాయం తీసుకునేవారు అదే పురాతన మార్గం. మనుషులను అడుగుతాం కాదండి. నేను వెళుతున్న మార్గంలోనూ అక్కడ ఖచ్చితంగా ఆయన అడిగి మనం వెళ్ళవలసిన మార్గాన్ని తెలుసుకునేవారు మనం అలాగే వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా దేవుని సహాయం దొరుకుతుంది. కానీ ఆయన తృణీకరించినందువల్ల మనకి బాధలే కానీ శ్రమలే కానీ మరి ఏమి దొరకవండి. ఎందుకంటే ప్రతి బాధ ఎవరు అనుభవించారు? ఆయనేనే. ఆ మాట అన్నీ కూడా యెషయా 53 స్పష్టంగా ఉంటాయండి. ఆయన తృణీకరించబడేను అని, మొత్తబడిన 3 కాడి నుంచి ఉంటాయండి. 3, 4, 5 వచనాలు స్పష్టంగా కనపడతాయండి. ఎన్నో బాధలు అయినను వారు తమకు నచ్చిన మార్గంలోనే వెళ్ళిపోయారు. దేవుడే బాధలు భరించాడు, పాపాల భారాలు అన్ని ఆయనే భరించారు. కానీ ఆయన భరించారు అని గుర్తించుకోండి, మనం ఏం చేస్తున్నాం? ఎవరు తోసిన మార్గం వాళ్ళు వెళ్ళిపోతున్నాం. మన తోసిన మార్గంలో వెళ్ళటం కాదండి, దేవుడిచ్చిన మార్గంలో వెళ్ళాలి. ఆయన కాడి సులువు, మన కాడి బరువు అండి. అందుకే మన జీవిత విధానాన్ని దేవుని చేతికి అప్పచెప్పుకుని దేవుడు చూపించిన మార్గంలో నడుచుకునేవారు ఆ మార్గమే సమాధానం తీసుకొస్తుంది. కానీ మనం ఏం పని చేసినా ఆ పని వల్ల ఉపయోగం ఉండదు. అందుకే మనకి ఎంత తెలుసు? మనకి ఏమీ తెలియదండి. అందుకే పరలోకం వేరు, భూలోకం వేరు. ఆయన చెప్పిందే మనం గ్రహించుకుని ఆయన ద్వారా నడుచుకోవడానికి ప్రయాసపడాలి తప్ప. అందుకే ప్రయాసలు పడుతున్నాం, ఎన్ని ప్రయాసలు పడుతున్నాం మనం ఆ ప్రయాసలన్నీ పక్కన పెట్టాలి. విశ్వాసంతో దేవుని అనుసరించాలి. నమ్మకంతో వెళ్ళామనుకోండి, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? చూడండి, లోకంలో సమస్యలు పరిష్కారం అయినవి ఎన్ని ఉంటాయి, దేవుని ద్వారా పరిష్కారం అయినవి ఎన్ని ఉంటాయి. దేవుడు మనసు మార్చుకుంటే ఏ సమస్య పరిష్కారం అవుతుందా? ఎక్కడ జరగదండి. ఆ బాధలో ఈ బాధలో చెప్పుకుంటూ చూడండి, అవన్నీ అయ్యే కారణం.
అదే కానీ దేవుని ప్రార్థనలో ముందుకెళ్ళండి, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మనసులో మార్చేది ఎవరు? శత్రువులు చేతు మిత్రులుగా మారుస్తాను. అందుకే ప్రార్థన అనేది ముఖ్యం. సమస్య ఉంది కానీ సమస్య ఉన్న కాడ ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన మానేసి సమస్య చుట్టూ తిరుగుతూ లోకం చుట్టూ తిరిగామనుకోండి, సమస్య పెద్దదైపోతుంది. కాడకు వచ్చేటప్పటికి మనం అష్ట కష్టాలు పడవలసి. అందుకే ప్రయాసలు మానండి, దేవుని యొద్దకు రండి. అందుకే నా యొద్దకు రండి, మీ కాడి నాకు ఇవ్వండి, నా కాడి మీరు మొయ్యండి. నా కాడి సులువు, మీ కాడి బరువు స్పష్టంగా ప్రభువే చెప్తారు. అందుకే చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభు, స్తోత్రం చెప్పిన